గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్క్యూఎల్ అనేది నేర్చుకోబోతున్నాం. ఎస్క్యూఎల్ అంటే ఏంటి అసలు అంటే ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది ఎస్క్యూఎల్ మనం ఎందుకు నేర్చుకోవాలి, రీజన్ ఏంటి అంటే డేటాబేస్ అనేది మనందరికీ తెలుసు. అసలు డేటాబేస్ అంటే ఏంటి అంటే మనకి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం. సపోజ్ యాప్కి మనము లాగిన్ డీటెయిల్స్ అండ్ ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ అనేవి మనము స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకునే బ్యాంకే ఒక డేటాబేస్ అనమాట. కానీ ఇప్పుడు ఆ డేటాబేస్లో అవి స్టోర్ చేయడానికి మనము మన లాంగ్వేజ్తో ఇది యాడ్ చేసి అంటే అది యాడ్ చేయదన్నమాట. దానికంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అగైన్ ఇది 2 టైప్స్లో కూడా ఉంటుంది. ఒకటి ఎస్క్యూఎల్, ఇంకోటి నో ఎస్క్యూఎల్ కూడా ఉంటుంది. నో ఎస్క్యూఎల్లో మనకి మాంగోడిబి అలా చాలా వస్తాయి. అండ్ ఎస్క్యూఎల్లో మనకి ఇదే అనమాట. అసలు ఎస్క్యూఎల్కి నో ఎస్క్యూఎల్కి తేడా ఏంటంటే ఎస్క్యూఎల్ అనేది మనకి టేబుల్ వైజ్ ఇలా టేబుల్స్లో స్టోర్ చేసుకుంటుంది. అదే నో ఎస్క్యూఎల్లో కీ వాల్యూ పేర్స్ కింద స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో నో ఎస్క్యూఎల్లో మనం డేటా అనేది ఎలాగన్నా మన మన ఫ్లెక్సిబిలిటీ డేటా ఫ్లెక్సిబిలిటీ బట్టి మనము నో ఎస్క్యూఎల్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్కి చాలా పాపులర్ లాంగ్వేజ్ అనమాట. సో దీన్ని మనము మై ఎస్క్యూఎల్, నేను ఇప్పుడు యూజ్ చేసేది మై ఎస్క్యూఎల్ అనమాట. మై ఎస్క్యూఎల్ అగైన్ ఇందులో కూడా చాలా ఉంటాయి. పోస్ట్గ్రిల్ ఎస్క్యూఎల్ ఇంకా ఒరాకిల్. ఇవి మనము డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి అదొక డేటాబేస్ లాగా మనకి ఒక మైస్క్యూఎల్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎస్క్యూఎల్ అంతా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మళ్ళీ ఏంటి అంటే ఇందులో చాలానే ఉంటాయి. ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్, ఇందులో మళ్ళీ 5 లాంగ్వేజెస్ సబ్ డివైడ్ అయి ఉంటాయి. ఫంక్షన్స్ ఇలా చాలా అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇలా చాలానే వస్తూ ఉంటాయి. సో నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో కొంచెం స్లోగా అనిపిస్తే 2x స్పీడ్లో పెట్టుకుని వినండి. అండ్ కమింగ్ టు దిస్, ఫస్ట్ ఇందులో 5 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ 5 టైప్స్ ఏంటి అనేది మనం ఒక క్లీన్ రివ్యూగా చూద్దాము. అసలు ఇంట్రడక్షన్ టు డేటాబేస్ అసలు వాట్ ఈస్ డేటాబేస్ అనేది ఇదనమాట. నేను మీకు క్లీన్గా ఇదే నో ఎస్క్యూఎల్ ఇలా అనమాట. దీన్ని కెరియర్ పాత్స్గా తీసుకుంటే ఏమవుతుంది, ఇలా డేటా అనలిస్ట్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. అండ్ వాళ్ళ శాలరీ వచ్చేసి చూసారా ఎంత ఉందో. ఎస్, అండ్ ఇందులో ఎలా సెటప్ చేసుకోవచ్చు అనేది అంతా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. కమింగ్ టు దిస్, మనకి ఎస్క్యూఎల్ అనేది 5 లాంగ్వేజెస్ కింద డివైడ్ అయింది. ఫస్ట్ డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, డిక్యూఎల్ అండ్ టీసీఎల్. అసలు ఇదేంటి, ఫుల్ ఫామ్స్ ఏంటి, ఇందులో ఏముంటాయి అనేది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తాము అంటే డేటాని డిఫైన్ చేస్తాము. అంటే మనం ఇప్పుడు ఒక టేబుల్ని క్రియేట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం కమ్యూనికేట్ అవ్వడానికి మనం డేటాబేసెస్ అనేవి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూస్తే మీరు నో డేటాబేస్ సెలెక్టెడ్ అని వచ్చింది. నేను క్రియేట్ టేబుల్ అని చెప్పేసి ఫ్లోలో ఇచ్చేసా. సో ఇప్పుడు మనం అసలు నాది ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయని కూడా నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ మన కమాండ్ షో డేటాబేస్ కాదు, షో డేటాబేసెస్. ఒక్క ఎస్తో కూడా మనకి ఎర్రర్ వస్తుంది. అదే అనమాట ఇది. సో నా దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి, MySQL ఇంకా సిస్ ఇలా చాలా ఉన్నాయి. సో నేను ఫస్ట్ ప్రాక్టీస్ డీబీ అని ఒకటి క్రియేట్ చేశాను. సో ప్రాక్టీస్ డీబీనే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ డేటాబేస్ ప్రాక్టీస్ డీబీ కాబట్టి సెలెక్ట్ ప్రాక్టీస్ డీబీ. ఓకే, ఇది కూడా మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందో చెప్తా మీకు. నేను ఒక మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఎందుకు చేశాను అనేది మీకు చెప్తా. ఫస్ట్ మనము ఒక MySQLతో కమ్యూనికేట్ అవ్వాలంటే డేటాబేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఒక డేటాబేస్ ఆల్రెడీ ఎయిదర్ మన డేటాబేస్ని క్రియేట్ చేయాలి, లేకపోతే ఆల్రెడీ క్రియేట్ అయిన దాంట్లోంచి మనము యూస్ చేసుకోవాలి. సెలెక్ట్ ఎప్పుడు వాడతాము అంటే ఫస్ట్ యూజ్ అనేది ఎందుకు వాడామో చెప్తా. యూజ్ ప్రాక్టీస్ డీబీ
డేటాబేస్. సో నేను డేటాబేస్ అనేది చేంజ్ అయిందని చెప్పేసాను. సెలెక్ట్ ఇప్పుడు చూపిస్తాను యాక్చువల్లీ. సెలెక్ట్ డేటాబేస్. ఓకే. సెలెక్ట్ డేటాబేస్ అనేది ఎందుకు అంటే, నా డేటాబేస్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నది ఏంటి అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి సెలెక్ట్ డేటాబేస్ అనేది యూస్ చేస్తాం. అండ్ మనము డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ డేటాబేస్ అనేది మనం వాడతాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇందులో మనకి అసలు నేను ఇందులో ఆల్రెడీ నేను కొన్ని క్రియేట్ చేశాను అనమాట. మీకు చూపిస్తా ఏం క్రియేట్ చేశానో. సారీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇక్కడ మనము ఏమివ్వాలంటే టేబుల్ నేమ్స్ అనే ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఒక డేటాబేస్లో ఉంటుంది. అసలు టేబుల్ నేమ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది ఇందులో అంటే, ఇంకోది కూడా ఉంది మనకి, అదే ఇంకో కమాండ్. దాన్నే షో టేబుల్స్ అని మనం అంటాం. సో షో టేబుల్స్ అనేవి మనకి ఏం చేస్తుందంటే, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయనేది మనకు చూపిస్తుంది. నా డేటాబేస్ టేబుల్లో రెండు టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి టేబుల్స్ ఇన్ ప్రాక్టీస్ డీబీ, ఇంకోటి ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, నేను ఇప్పుడు టేబుల్స్ ఇన్ ప్రాక్టీస్ డీబీ అనేది ఆర్ ఎంప్లాయీస్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. అసలు ఆ ఎంప్లాయీస్లో ఏమున్నది అనేది మనం తెలుసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. చూసారా, మనకి డేటాబేస్లో దుర్గా అండ్ హాస్ అని చెప్పేసి ఉన్నాయి. నెక్స్ట్ అసలు టేబుల్స్ ఇన్ ప్రాక్టీస్ డీబీలో ఏమున్నాయి అనేది కూడా మనం చూసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్స్ స్లాష్ ఇన్ స్లాష్ ప్రాక్టీస్ డీబీ. ప్రాక్టీస్ డీబీ టేబుల్ అసలు లేదు అంటుంది. ఎందుకు అంటే నేను ఇక్కడ టైప్ ఎర్రర్ ఇచ్చాను చూసారా ప్రాక్టీస్ డీబీ దగ్గర, అందుకని అనమాట. ఇక్కడ డాట్ అని చెప్పేసి ఇచ్చా, అది రాంగ్. సో మనకి అన్నీ ఎందుకు, మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుందాము. సో క్రియేట్ డేటాబేస్ టుట్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ అయింది అని చెప్పేసి మనకు చూపించింది. ఇప్పుడు షో డేటాబేసెస్ అనేది మనం ఇస్తే, సో మనకి టుట్ అనేది కూడా యాడ్ అయిపోయింది. సో మనము యూస్ టుట్. ఓకే, డేటాబేస్ అనేది మనకు కంప్లీట్గా చేంజ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము టేబుల్స్ని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ అనేది మనం ఇలా ఒక టేబుల్ మీకు నీట్గా కావాలి నా డేటాబేస్లో అంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదే క్రియేట్ కమాండ్ యూస్ చేసి క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి, మన టేబుల్ నేమ్ లేదు, మనము క్రియేట్ చెయ్యాలి. సో ఈ టేబుల్ పేరు ఎస్క్యూఎల్ అని ఇద్దాం. అండ్ మనం ఇచ్చే ముందు మనము కన్స్టెంట్స్ అనేవి కావాలన్నమాట. ఈ కన్స్టెంట్స్ అంటే ఏంటి, మన టేబుల్లో ఎలాంటివి ఇద్దాం అనుకుంటున్నాం అంటే, ఈ టేబుల్లో నేను నా సపోజ్ రోల్ నెంబర్, నేమ్ అండ్ ఏజ్ ఇద్దాం అనుకుంటున్నాం. సో అదే మనం ఇక్కడ చూసుకుందాం అసలు ఎలాగని. ఇక్కడ ప్రైమరీ కీ అనేది ఉంటుంది, అది మీకు ఫర్దర్గా నేను చెప్తా. ఐడి అనేది ఒక ప్రైమరీ కీ. నెక్స్ట్ అండ్ నేను దీన్ని డిఫైన్ చేయలేదు కదా, అది ఏ డేటా టైప్ అనేది కూడా మనం చెప్పాలన్నమాట. ఇక్కడ ఇంట్ అంటే ఏంటి అంటే ఇంటీజర్ టైప్ మనకి నంబర్స్లోకి వస్తుంది. చూడండి, డేటా టైప్స్లో మనకి న్యూమరిక్, స్ట్రింగ్స్, డేటా టైం, డేట్ ఆర్ టైం, స్పెషల్, ఇంకా బూలియన్, బైనరీ ఇవన్నీ ఉంటాయి. న్యూమరిక్లో ఇంటూ, డెసిమల్, ఫ్లోట్ న్యూమరిక్ ఉంటుంది. డెసిమల్ ఏంటి అంటే పాయింట్ డెసిమల్ వాల్యూస్కి, ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ వాల్యూస్కి. ఓకే, ప్రైమరీ కీ అనేది నేను ఒకటి పెట్టుకున్నా. ఇంకోటి నేను నేమ్ అనేది ఇచ్చుకుందాం అనుకుంటున్నా. నేమ్ అనేది varchar. ఓకే,
నెక్స్ట్ ఇంకా ఏమన్నాం, ఏజ్ అనుకున్నాం. ఏజ్ అనేది మళ్ళీ ఇంట్. ఓకే. అండ్ ఆల్సో మనం ఇందులో సైజ్ అనేది కూడా స్పెసిఫై చేయొచ్చు. చూడండి ఇక్కడ ఇంట్ ఏజ్ ఇంట్ చెక్. మనము ఏజ్ అనేది స్ట్రిక్ట్ కన్స్టెంట్. ఏజ్ అనేది ఎక్కడన్నా మైనసెస్లో ఉంటుందా? ఉండదు. అలాగే ఏజ్ అనేది మనం ఇంకా బతికే వాళ్ళు ఉంటే బతుకుతారు, కానీ 99 కన్నా తక్కువ అనేది మనం కన్స్టెంట్ ఇచ్చుకున్నాం. చెక్ అనేది మనం ముందే ఇచ్చుకున్నాం. సో మనకి ఎప్పుడైతే యూజర్స్ మన టేబుల్లో డేటా అనేది పెడుతున్నారో అప్పుడే అక్కడ చెక్ అయిపోతుంది అనమాట, వెదర్ ఇక్కడ లైక్ ఈ ఏజ్ అనేది దీనికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి చూసుకోండి. ఒకవేళ దానికన్నా తక్కువ ఉంటే అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట అక్కడ. ఓకే. నేనైతే నార్మల్గా ఏజ్ ఇంట్ అనేది ఇచ్చేస్తున్నా అండ్ ఆల్సో ఏజ్ అనేది స్పెసిఫై చేస్తున్నా, ఒక 2 or 10. ఓకే. సైజ్ అనేది 10 అనమాట అక్కడ. అండ్ varchar-కి కూడా మనకి సైజ్ అనేది పెట్టుకోవచ్చు. సైజ్ అనేది నేను ఫర్ సపోజ్ 50 అనేది ఇస్తున్నా, ఎందుకంటే అంత పెద్ద పేర్లు ఏం మనం యూజ్ చేయం కాబట్టి. అండ్ మన క్యూరీలో ఒక్క మిస్టేక్ కూడా లేకుండా చూసుకోవాలి. సో మనం ఏం చేసాం, క్రియేట్ టేబుల్ చేసుకున్నాము, ఇందులో ప్రైమరీకి నేమ్ అనేది ఇచ్చుకున్నాము. నేమ్ అనేది ఇక్కడ కాలన్ అనమాట, ఏజ్ అనేది కూడా మన టేబుల్లో కాలన్. ఎంటర్. సో ఇక్కడ చూసారా మీరు ఎర్రర్, యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ యువర్ ఎస్క్యూఎల్ మాన్యువల్గా. ఓకే. ఇక్కడ ఏమంటుంది, ఎర్రర్ రైట్ సింటాక్స్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటుంది హియర్. ఇప్పుడు అక్కడ కొంచెము క్లమ్జీనెస్ వచ్చేసి ఇక్కడ ఇది పెట్టడం వల్ల నేను చూసుకోలే, ఒకటి మిస్టేక్ వచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే ఇంటికి మనము సైజ్ అనేది స్పెసిఫై చేయక్కర్లేదనమాట. నేను స్పెసిఫై చేశాను, దానివల్ల నాకు ఎర్రర్ వచ్చిందనమాట. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనము టేబుల్ అనేది స్టూడెంట్ కింద పెట్టేసి అందులో ఐడి, ప్రైమరీకి అండ్ ఏజ్ అనేవి నేను పెట్టేశా. నెక్స్ట్ ఇక్కడ మనము క్రియేట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు నాకు ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి వాల్యూస్, అందుకని ఇన్సర్ట్ కమాండ్ వాడతాం. సో మీకు ఇన్సర్ట్ కమాండ్ మనకి DML వస్తుంది యాక్చువల్గా ఇన్సర్ట్ కమాండ్, బట్ ఐఎమ్ షోయింగ్ దిస్ బికాస్ అసలు ఎలా ఉంటుంది అని మీకు తెలుస్తుంది కదా. ఇంటూ స్టూడెంట్స్ అండ్ మనం ఏమేమి వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాము, ఇలాగే ఇవ్వాలి అని రూల్ లేదు. ఇన్సర్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్, ఇక్కడ పక్కన వాల్యూస్ అని చెప్పేసి ఇచ్చుకొని మనం ఫర్ సపోజ్ 101 ఇద్దాం. అండ్ నేమ్ వచ్చేసి జేమ్స్ అండ్ ఏజ్ వచ్చేసి 19. ఇక్కడ కూడా మనకి ఎర్రర్ వచ్చింది. సో నేను మీకు ఎందుకు ఎర్రర్స్తో చూపిస్తున్నాను అంటే, సో దట్ మీకు ఇలా ఎర్రర్స్ వస్తేనే మీరు దాని నుండి నేర్చుకోవచ్చు అనమాట. జేమ్స్కి ఎందుకు ఎర్రర్ వచ్చింది, 101కి 19కి ఎందుకు రాలేదు, ఒకసారి ఆలోచించండి. జేమ్స్కి ఎందుకు వచ్చింది అంటే మనం అక్కడ కోడ్స్ అనేది ఇవ్వలేదు. కోడ్స్ అనేది ఎందుకు ఇవ్వాలి అంటే అదొక varchar అనమాట. క్యారెక్టర్స్కి మనము కోడ్స్ అనేది కన్ఫామ్గా ఇవ్వాలి, అదొక రూల్. ఇప్పుడు అదే నేను కోడ్స్ ఇచ్చి మీకు చూపిస్తాను. ఇఫ్ స్టిల్ నాకు ఎర్రర్ వస్తే నా క్యూరీలో తప్పు ఉంది. జేమ్స్ ఓకే అండ్ 19 యా, చూసారా 1 రో ఎఫెక్టెడ్ అంటే మనకు ఒక రో అనేది ఇన్సర్ట్ అయిందనమాట. ఒక రో అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనము ఓన్లీ DML కమాండ్, ఇక్కడ ఇన్సర్ట్ అనేది మనకి DML కమాండ్లోకి వస్తుంది. DDL కమాండ్లోంచి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్
యాడ్ చేసుకునేది కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆల్టర్ కమాండ్ అనేది సెకండ్. మనము DDLలో మనకి 4 కమాండ్స్ ఉంటాయి: క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్. ఈ 4 కమాండ్స్ని మనం యూజ్ చేసి ఎలా చేయొచ్చు అనేది మీకు చెప్తున్నాను. ఫస్ట్ క్రియేట్ కమాండ్ అనేది మనకు అర్థమైంది కదా, అసలు క్రియేట్ కమాండ్ అంటే ఏంటి, అది ఎలా చేయాలని చెప్పేసి. అండ్ ఆల్సో మనం ఆల్రెడీ ఎగ్జిస్టెడ్గా ఉన్న దాంట్లోంచి కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట టేబుల్ని. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ మనం ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నేను ఇలాంటిదే ఇంకోటి క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనుకో, క్రియేట్ టేబుల్. మనం కొత్త టేబుల్, ఫర్ సపోజ్ కొత్త టేబుల్ నేమ్ టీచర్స్ అనుకుందాం. టీచర్స్ యాజ్ సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్. అంటే నేను ఇప్పుడు ఇందులో ఎన్ని కాలమ్స్ పెట్టాను, 3 కాలమ్స్ పెట్టాను. ఇక్కడ ఏమొస్తుందంటే క్రియేట్ టేబుల్, న్యూ టేబుల్ పేరు టీచర్స్, యాజ్ సెలెక్ట్ కాలమ్ 1 ఏంటి ఐడి, కాలమ్ 2 నేమ్, ఇలా పెట్టేసి ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్, వేర్ కండిషన్. అంతే, అయిపోతుంది అనమాట మనకి. సో నేను మీకు చేసి చూపిస్తాను. క్రియేట్ ఏ టేబుల్ స్టూడెంట్స్ కాబట్టి టీచర్స్ ఓకే, యాజ్ సెలెక్ట్, ఏం సెలెక్ట్ చేద్దాము, ఐడి ఓకే, ఐడి నేమ్స్, నేమ్స్ ఇచ్చామా, ఇలా ప్రతిదీ చూడాలన్నమాట. నేమ్ ఇచ్చాం. సో నెక్స్ట్ ఓకే, ఫ్రమ్ స్టూడెంట్ క్రియేట్ టేబుల్ టీచర్స్ యాజ్ సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ కస్టమర్స్ లైక్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ క్రియేట్ చేస్తే డాట్ స్టూడెంట్స్ డజంట్ ఎగ్జిస్ట్ అని ఎర్రర్ వచ్చిందనమాట. మళ్ళీ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చెప్పుకోండి, ఎందుకంటే మన ఎస్ పెట్టలేదు అందుకని. చూసారా, ఇప్పుడు రికార్డ్స్ 1, ఒక డూప్లికేట్స్ అండ్ వార్నింగ్ 0. అండ్ అలాగే మనకు ఒక టేబుల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఎస్ పెట్టకపోయినా, కోట్స్ పెట్టకపోయినా, సెమీకాలన్ పెట్టకపోయినా మనకి ఎర్రర్స్ ఇస్తానే ఉంటుంది. సో మీరు ఇప్పుడు నుండి దీనికి అలవాటు పడితే బెటర్. ఓకే, నా మనము ఆల్టర్ కమాండ్ యూస్ చేద్దాం. ఆల్టర్ అసలు ఆల్టర్ అనేది దేనికి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు మోడిఫై అన్ ఎగ్జిస్టింగ్ టేబుల్ స్ట్రక్చర్ వితౌట్ డిలీటింగ్ ఇట్. ఇట్ హెల్ప్స్ అప్డేట్ ద డిజైన్ ఆఫ్ ఎ డేటాబేస్ యాజ్ రిక్వైర్మెంట్ చేంజెస్. ఆల్టర్ అనేది మనం ఒక టేబుల్ని డిలీట్ చేయకుండా, ఒక టేబుల్లో ఉన్న కాలమ్స్ రోస్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మనము చేంజెస్, మోడిఫికేషన్స్, మనము డిలీషన్స్ అండ్ అప్డేషన్స్ అనేవి కూడా చేసుకోవచ్చు. అంటే మనం యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు కాలమ్స్ని ఇన్ అ టేబుల్, ఒక టేబుల్లో ఉన్న కాలమ్స్ని. ఓకే, సో మనము టేబుల్ నేమ్ని సరదాగా చేంజ్ చేద్దాం. సెలెక్ట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, మనం స్టూడెంట్స్ ఉన్నది కదా, స్టూడెంట్స్ రీనేమ్ టు. ఇక్కడ రీనేమ్ టు అనేది మనం కొత్తగా నేర్చుకుంటున్నాం. అలాగే ఆల్టర్ కూడా ఒకటి కొత్తగా నేర్చుకున్నాము. టు అక్కడ ఇచ్చాడు కాబట్టి స్టాఫ్ అనేది మారుద్దాము. నెక్స్ట్ చూసారా, ఒక మనకి ఆల్టర్ అనేది టేబుల్ అనేది మారింది. సో మీకు ఇలా అవుట్పుట్ కావాలంటే మళ్ళీ సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎడిషన్, మనము టేబుల్లో యాడ్ చేస్తాం అనమాట. దేన్ని యాడ్ చేస్తాం, ఒక న్యూ కాలమ్ అనేది యాడ్ చేద్దాం. యాడ్లో ఎస్, ఇది బాగుంది కదా, దీన్నే ఆల్టర్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ వార్నింగ్ వస్తుంది, మనకి పేస్ట్ ఎనీవే నొక్కాలి. సో ఒక ఆల్టర్ టేబుల్ అనేది ఇచ్చుకున్నాము, స్టాఫ్, అందులో ఏం యాడ్ చేస్తున్నాము, ఒక కాలం పేరు, ఈమెయిల్ ఐడి, అది ఎటువంటి టైప్, varchar టైప్. సో మనకి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా క్యూరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ మోడిఫికేషన్, ఇప్పుడు మన టేబుల్లో ఉన్నది మోడిఫై చేయొచ్చు. ఎలాగా అంటే, నా స్టాఫ్ టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఒక కాలం ఉంది, ఆ కాలము నేను మారుద్దాం అనుకుంటున్నా. మోడిఫై కాలం అడ్రస్ ఎలాగనేది మీకు చూపిస్తా. అసలు మోడిఫై అనేది
clause is used to modify the definition of an existing clause such as changing its data type or size. ఇప్పుడు నేను ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ డేటా టైప్ ఏంటి, varchar, కానీ అది నేను ఇంటీజర్లోకి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, అప్పుడు మనకు మోడిఫై అనేది యూజ్ అవుతుంది. సో కానీ మనకి మోడిఫై యూజ్ చేస్తే ఈమెయిల్ varchar నుండి ఇంట్లోకి వస్తుంది, కానీ అప్పుడు అది ఇన్వాలిడ్ అవుతుంది. సో మనం వ్యాలిడ్ ఇచ్చాం కాబట్టి దాన్ని మనం యూజ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ డ్రాప్ కమాండ్. డ్రాప్ కమాండ్ ఎలా యూస్ అవుతుంది ఆల్టర్లో అంటే, డ్రాప్ టేబుల్ నేమ్ ఇచ్చి డ్రాప్ కాలం నేమ్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను నా కాలం నేమ్ ఈమెయిల్ అనేది నాకు నచ్చలేదు, ఓకే మీకు ఇది కూడా చూపించేస్తా ఆల్టర్ నుండి ఎలా చేయాలి అంటే, ఆల్టర్ టేబుల్ staff modify column email to int. ఓకే ఇక్కడ మనకి ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈమెయిల్ని డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నా. ఆల్టర్ టేబుల్ స్టాఫ్ లో డ్రాప్ దేన్ని, కాలం మన ఈమెయిల్ని. ఓకే ఇప్పుడు మన టేబుల్లో ఏమేమి ఉన్నాయి అని చూసుకోవచ్చు అంటే డెస్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. డెస్క్ స్టాఫ్ చూసారా, ఇప్పుడు మన దాంట్లో 3 ఉన్నాయి, 3 ఫీల్డ్స్, అవి కూడా ఇంట్ ఇవి ఉన్నాయి. సో అది కూడా ఇంట్ ఐడి ఏజ్ నేమ్. అంటే మనము ఆల్రెడీ ఇక్కడ ఈమెయిల్ అనేది యాడ్ చేసాము, ఈమెయిల్ది డేటా టైప్ని మోడిఫై చేసాము, ఇంకా ఈమెయిల్ని డ్రాప్ అంటే డిలీట్ కూడా చేసాము. సో ఆల్టర్ అనేది మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మనం ప్రతిదీ ఇప్పుడు మొత్తం అంతా నేర్చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఈ సెషన్లో మనకి డిడిఎల్ సో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎస్క్యూఎల్ డ్రాప్ కమాండ్ అంటే ఏంటి, డ్రాప్ అనేది ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ మన టేబుల్లో ఉన్నదని డ్రాప్ చేసేస్తుంది అనమాట. అది ఇదర్ మనం మొత్తం ఎంటైర్ టేబుల్నే డిలీట్ చేయగలదు అది, ఆర్ డ్రాప్ అనేది ఒక కాలంని కూడా డ్రాప్ చేయగలదు అనమాట. యాక్చువల్గా డ్రాప్ అనేది మొత్తం ఎంటైర్ డేటాబేస్ అండ్ టు డిలీట్ అండ్ డ్రాప్ డేటాబేస్ వేరు, డ్రాప్ టేబుల్స్ వేరు. డ్రాప్ టేబుల్ అనేది ఎందుకు అంటే, డ్రాప్ టేబుల్ మనకి టేబుల్ని ఎంటైర్ ఇప్పుడు ఈ స్టాఫ్ ఉందా, ఈ స్టాఫ్ మొత్తాన్ని డ్రాప్ చేసేస్తుంది. అదే డేటాబేస్నే డిలీట్ చేసేద్దామంటే, మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాక్టీస్ DB అని ఉంది కదా, దాన్ని మనం డ్రాప్ చేసేద్దాం, అంటే దాన్ని డిలీట్ చేసేద్దాం. సో డ్రాప్ ప్రాక్టీస్ DB. ముందు మనం డేటాబేస్ ఇవ్వాలి, లేకపోతే దానికి తెలియదు కదా అది డేటాబేసా ఏంటి, నువ్వు అసలు నాకు ఏం ఇస్తున్నావు నువ్వు అనేది దానికి డౌట్ వస్తుంది అనమాట. సో మనము అక్కడ స్పెసిఫై చేయాలి అది టేబులా లేకపోతే డేటాబేసా అని ఇచ్చాం. సో మనకి ఇప్పుడు షో డేటా బేసెస్ అని చెప్పేసి కొడితే చూసారా, ఇప్పుడు మనకి ప్రాక్టీస్ DB లేదు, పాపం అది డిలీట్ అయిపోయింది. అలాగే టేబుల్ కూడా. ఇప్పుడు ట్రంకేట్ కమాండ్ ఈజ్ ఏ DDL కమాండ్ యాక్షన్ దట్ రిమూవ్స్ ఆల్ రోస్ ఫ్రమ్ ఏ టేబుల్ బట్ ప్రిజర్వ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. ట్రంకేట్ ఎందుకు, డ్రాప్ ఎందుకు అంటారా, డ్రాప్ అనేది ఎంటైర్ టేబుల్ని డిలీట్ చేసేస్తుంది. అదే ట్రంకేట్ అంటే ఇందులో ఉన్న టేబుల్లో ఒక్కొక్క ఏమైతే మనం రోస్ అండ్ కాలమ్స్ నేర్చుకున్నామో దాన్నే డిలీట్ చేస్తుంది, కానీ టేబుల్ని ఇందులో ఉన్న కాలమ్ స్ట్రక్చర్ని ప్రిజర్వ్ చేస్తుంది. సో నేను ట్రంకేట్ టేబుల్ స్టాఫ్ అని చెప్పేసి ఇచ్చా. సో ఇప్పుడు డెస్క్ స్టాఫ్ చూసారా మనకు వస్తుంది, అందులో ఉన్న
లైక్ ఏంటి రోస్ ఉంటాయి కదా! నేను ఇందాక 101 జేమ్స్ అని ఇచ్చాను చూసారా? అది అనేది మనకి పోతదనమాట. ఇందులో ఇది మాత్రం ఉంటది. ముందు మనం ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టాఫ్ కొడితే మనకి ఎంప్టీది సెట్ కనిపిస్తది. అంటే మొత్తం ఇందులో ఉన్న డేటా అనేది డిలీట్ అయిపోయింది. అది ఇక్కడ ముందు చేసి ఉంటాయి. అక్కడ మనకు 101 జేమ్స్ అనేది మనకు కనిపిస్తదనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఈరోజు ఈ సెషన్‌లో మనం మొత్తం అసలు డీడీఎల్ అంటే ఏంటి, అందులో 5 డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్. అండ్ అలాగే క్రియేట్ ఏ టేబుల్ ఎలా చేయొచ్చు, ఎగ్జిస్టింగ్ టేబుల్‌తో ఇంకొక టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆల్టర్ అంటే ఒక కాలమ్‌ని ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా డిలీట్ చేయొచ్చు, ఒక కాలమ్ డేటా టైప్‌ని ఎలా మోడిఫై చేయొచ్చు, ఒక టేబుల్ నేమ్‌ని ఎలా రీనేమ్ చేయొచ్చు, డ్రాప్ అనే ఒక డేటాబేస్‌ని ఎలా డిలీట్ చేయొచ్చు, ఒక టేబుల్‌ని ఎలా డిలీట్ చేయొచ్చు, ట్రంకేట్ ఒక టేబుల్‌ని ప్రిజర్వ్ చేస్తూ టేబుల్‌లో ఉన్న రోస్‌ని ఇన్సర్ట్ చేసిన రోస్‌ని ఎలా డిలీట్ చేయొచ్చు అనేది మొత్తం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం డీఎంఎల్ కోసం మొత్తం నేర్చుకుందాం. అంటిల్ దెన్ బాయ్.